ప్రత్యేకించి తల్లి ఏ పిల్లవాడినైనా పిల్లనైనా ఈ 3 మంత్రాలతోటి 3 శ్లోకాలతోటి రక్ష పెట్టాలి అని చెప్తారు పెద్దలు. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి జాతికి ఇచ్చిన కానుకల్లో ఈ 3 శ్లోకాలు ఒకటి. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రరాసే సమభవత్తత్తే భవతు మంగళం. వృత్రాసురుడిని సంహారం చేసినప్పుడు ఇంద్రుడికి అదితి ఎటువంటి రక్ష పెట్టిందో అటువంటి మంగళము నీకు కలుగుగాక. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతపాత్రని తీసుకురావడం కోసమని గరుత్మంతుడు బయలుదేరుతున్నప్పుడు వినత ఆయనకి ఎటువంటి మంగళాన్ని కల్పించిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్యయత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. అమృతోత్పాదన కాలమునందు దేవేంద్రుడికి ఆ దేవతలందరూ ఎటువంటి మంగళమును కల్పించారో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. రామ 3 లోకములను కూడా ఆ రోజు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల రూపంలో దానం పుచ్చుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కొలుస్తున్నప్పుడు త్రివిక్రమావతారంతో పెరిగిపోయినప్పుడు లోకమంతా ఆయనకి ఎటువంటి మంగళం చేసిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక.